అమెరికాలో ఉండే వాళ్లకు ముఖ్యంగా మన ఎన్ఆర్ఐలకు ఒక వరం లాంటి ఫెసిలిటీ ఉందని చాలా మందికి తెలియదు. కొంతమందికి తెలిసుండొచ్చు. అదే సెల్ఫ్ స్టోరేజ్ సిస్టమ్. ఇదెంత యూస్ఫుల్ సిస్టమ్ అంటే మనం అమెరికాలో జాబ్ చేస్తూ ఉంటే లక్షలు సంపాదిస్తున్నారు అనుకుంటాం. కానీ జీతంలో సగం ఇంచుమించుగా 70 నుంచి 80 వేల రూపాయలు ఇంటి రెంట్కే కట్టాల్సిన పరిస్థితి అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అలా ఉంటుంది. మరి అలాంటి పరిస్థితుల్లో మనం యుఎస్ నుంచి ఇండియాకి విజిట్కి వెళ్ళినప్పుడు ఇంట్లో లేనప్పుడు కూడా ఇంటి రెంట్ కట్టాలంటే ఏడుపు వచ్చేస్తుంది కదా. అంటే లాంగ్ ట్రిప్కి వెళ్తే ఒక 2-3 నెలలైనా వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా. అలాంటి వాళ్ళు మనం ఎవరం లేకపోయినా కూడా సామాన్లు ఇంట్లో ఉంచినందుకు వాటి కోసమైనా సరే రెంట్ కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఈ స్టోరేజ్ రూమ్స్ వల్ల ఈ బర్డెన్ చాలా వరకు తగ్గిపోతుందండి. ఎలా అంటారా? మన సామాన్లను భద్రంగా దాచుకోవడానికి అద్దెకు చిన్న గదులుంటాయి ఇక్కడ. ఇవి టెంపరరీగా మంత్లీ బేసిస్ మీద అద్దెకు ఇస్తూ ఉంటారు. మీరు ఇంట్లో ఎక్కువ సామాన్లు ఉన్నా కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యేలోపు ఆ టైంలో మీ సామాన్లు కొన్ని రోజుల కోసం ఇక్కడ పెట్టాలనుకున్నా, మీరు ప్రయాణాలు చేసేటప్పుడు లగేజ్ పెట్టి వెళ్ళాలనుకున్నా, లేదా వ్యాపార వస్తువులను తాత్కాలికంగా స్టోర్ చేసుకోవడానికైనా సరే ఇవి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. ఈ సెల్ఫ్ స్టోరేజ్లలో చిన్న లాకర్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద యూనిట్ల వరకు రకరకాల సైజులు ఉన్నాయి. కొన్ని చోట్ల కార్లు, బోట్లు లాంటివి పార్క్ చేసుకోవడానికి కూడా బయట ప్లేసెస్ ఇస్తారు. ఇక దీని ప్రైస్ వచ్చి మీరు ఎంచుకునే గది సైజు, అందులో ఉండే సౌకర్యాలను బట్టి మారుతూ ఉంటుంది. అంతేకాదు క్లైమేట్ కంట్రోల్ స్టోరేజ్ కూడా ఉంటాయి. ఇవి ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, టీవీ, కెమెరాలు, యాంటిక్స్, ఫర్నిచర్స్ అండ్ డాక్యుమెంట్స్, ఫుడ్ ఐటమ్స్ ఇలాంటి స్టోర్ చేయడానికి యూజ్ అవుతాయి. ఇక ఈ క్లైమేట్ స్టోరేజ్ యూనిట్లలో టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ లెవెల్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంటే ఎండాకాలంలో వేడి తగలకుండా, చలికాలంలో చలి తగలకుండా, తేమ వల్ల బూజు పట్టకుండా లేదా సామాన్లు పాడవకుండా జాగ్రత్తలు తీసుకునే రూమ్స్ అన్నమాట. వీటికి మామూలు వాటికంటే కాస్త ఎక్కువగా ఖర్చు ఉంటుంది. కానీ ఎంతైనా ఓ ఇంటి రెంట్ అయితే ఉండదు కదా, చాలా తక్కువకే అందుబాటులో ఉంటాయి. ఇలా అమెరికాలో సెల్ఫ్ స్టోరేజ్ పరిశ్రమలో చాలా పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఉన్నాయి. వాటిలో ఫేమస్ కంపెనీలైన పబ్లిక్ స్టోరేజ్, ఎక్స్ట్రా స్పేస్ స్టోరేజ్, యూహాల్, క్యూబ్ స్మార్ట్, స్టోరేజ్ మార్ట్ ఇలాంటి కంపెనీలు అనమాట. ఈ కంపెనీలన్నీ సాధారణంగా క్లైమేట్ స్టోరేజ్ యూనిట్లతో పాటు వివిధ రకాల సైజుల్లో స్టోరేజ్ ఆప్షన్లు అందిస్తున్నాయి. వీటిని ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. వీటిని ఎక్కువగా పట్టణాలు పెరిగిపోవడం, ఇల్లు చిన్నవిగా మారిపోవడం, ఆన్లైన్ వ్యాపారాలు పెరిగిపోవడం వల్ల ఈ సెల్ఫ్ స్టోరేజ్లకు బాగా డిమాండ్ పెరిగింది. ప్రజలు తమకు అంతగా అవసరం లేని సామాన్లను లేదా వ్యాపారాలకు సంబంధించిన స్టాక్ ను ఈ స్టోరేజ్ యూనిట్లలో భద్రంగా దాచుకుంటున్నారు. దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్. మీకు కావలసిన సైజు యూనిట్ ని ఎంచుకొని ఆన్లైన్లో లేదా నేరుగా స్టోరేజ్ ఆఫీస్కి వెళ్ళి అద్దెకు తీసుకొని నెలవారీ అద్దె చెల్లించేసేయాలి. తర్వాత మీ సామాన్లను తీసుకెళ్లి అందులో పెట్టుకోవచ్చు. మీ స్టోరేజ్ యూనిట్ కి 24/7 యాక్సెస్ ఉంటుంది. అయితే చాలా కంపెనీలు మండే నుంచి సాటర్డే వరకు మాత్రమే అవైలబిలిటీ ఇస్తున్నాయి. ఇక ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ సెక్యూరిటీ చాలా బాగుంటుంది. మీ గది తాళం మీ దగ్గరే ఉంటుంది. స్టోరేజ్ కంపెనీకి మీ యూనిట్ తాళం ఉండదు. మీరు మీ సొంత తాళం కొనుక్కొని యూనిట్ కి వేసుకోవాలి. దీనివల్ల మీ వస్తువులకు పూర్తి భద్రత ఉంటుంది. మీ అనుమతి లేకుండా లోపలికి ఎవ్వరు వెళ్లరు. పైగా ఈ గదులకు వెళ్లాలంటే కోడ్ ఎంట్రీ లేదా కీ కార్డ్ ఎంట్రీతోనే గేట్లు ఓపెన్ అవుతాయి. అంటే సెక్యూరిటీ పటిష్టంగా ఉంటుంది. దాదాపు అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఉంటాయి. పైగా రాత్రిపూట కూడా లైటింగ్ ఉంటుంది. స్టోరేజ్ ప్రాంగణం అంతా ఫెన్సింగ్ తో కవర్ అయి ఉంటుంది. పెద్ద కంపెనీలు అయితే సైట్ మేనేజర్లు కూడా ఉంటారు. వాళ్ళు రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. సో అమెరికాలో మీ వస్తువులను సేఫ్ గా దాచుకోవడానికి ఇలాంటి రకరకాల ఆప్షన్లు ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, నెక్స్ట్ టైం ఖర్చు తగ్గించుకోవడానికి ఇలా ట్రై చేసి చూడండి.